మహబూబ్నగర్ జిల్లాలో తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి ప్రతిధ్వనించింది. ప్రపంచ ఉద్యమాల చరిత్రలో తెలంగాణ సాయుధ పోరాటం విశిష్ట స్థానాన్ని సంపాదించిందని ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో కోదండరాం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొన్నారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో అమరవీరుల స్తూపానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రసంగించిన కోదండరాం సాయుధ పోరాట స్ఫూర్తితోనే ప్రజాపాలన సాధించామన్నారు. సెప్టెంబర్ 17వ తేదీ తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా అమరులను స్మరించుకోవడం చారిత్రకమని పేర్కొన్నారు. సామాజిక న్యాయం, ప్రజల ఆకాంక్షలే ప్రభుత్వ లక్ష్యమని కోదండరాం స్పష్టం చేశారు. స్వేచ్ఛ, సమానత్వంలో తెలంగాణ దేశానికి రోల్ మోడల్గా నిలుస్తుందన్నారు. సాయుధ పోరాటంలో అన్ని వర్గాల ప్రజలతో పాటు మహిళల పాత్ర మరువలేనిదని ఆయన ఘనంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, జేఏసీ నాయకులు పాల్గొన్నారు. హైదరాబాద్ రాష్ట్రం ఒక ప్రజాస్వామికమైన మార్పు కోసం ప్రజలు భారతదేశంలో ఢిల్లీలో కోరుకున్నారు. ఆ తర్వాత ఆశించిన మార్పులు వెంటనే ఏర్పడలేదు. దానికి మళ్ళీ ప్రయత్నం అయినప్పటికీ కూడా చరిత్రలో ఇది ఒక కీలక ఘట్టం. అనేక మంది ప్రజల సంఘటితమైన పోరాటాల ఫలితంగానే నిజాం పాలన అంతమై తెలంగాణలో ఒక రాజకీయ మార్పు జరిగి ప్రజాస్వామిక మార్పు అనేది ప్రారంభమైంది. ఈ మార్పుకు ప్రజలు కులమతాలకు అతీతంగా ఐక్యమై చేసిన పోరాటాలే ప్రధానమైన కారణం. ఇవాళ మనం దాన్ని విభజించాలని ఎంత ప్రయత్నం చేసినా చారిత్రక వాస్తవం ఏంటంటే ప్రజలు ఐకమత్యంగా కులమతాలకు అతీతంగా కొట్లాడిన విషయం అనేది మనం మర్చిపోకూడదు. ఈ సందర్భంగా అట్లాంటి పోరాటాల వల్ల సాధించుకున్న రాష్ట్రం ఆకాంక్ష ఒకటే, ఒక ప్రజాస్వామికమైన తెలంగాణ కావాలి. ఆ ఆకాంక్ష సాధన కోసం అప్పటి నుంచి పోరాటం సాగుతూనే ఉంది. తెలంగాణ మళ్ళీ ఆంధ్ర పిట్టలలో నలిగిపోయిన సందర్భం కూడా మనం చూసినాం. ఇవాళ చివరికి మనందరి ప్రజలందరి పోరాటాల వల్ల ప్రత్యేక రాష్ట్రం సిద్ధించింది. ఆ పోరాటాలలో షాద్నగర్ ఒక కీలకమైనటువంటి ప్రాంతం. పాల్గొన్న వాటిలో ఇది ఒక కీలకమైన ప్రాంతం. ఇది చాలామంది ఇక్కడ క్రియాశీలకంగా పాల్గొని రాష్ట్ర సాధన ఉద్యమంలో ఎంతో కీలకమైన పాత్ర పోషించారు. వారందరినీ ఈ సందర్భంగా నేను అభినందిస్తూ, ఇవాళ ఇంత పోరాటం సాగినప్పటికీ కూడా ఇక్కడ ఒక స్తూప నిర్మాణం ఇప్పటి వరకు జరగలేదు. మరి ఇవాళ ఎమ్మెల్యే గారు వీర్లపల్లి శంకర్ గారు కూరుకొని ఆ స్తూప నిర్మాణాన్ని ఇక్కడి నిర్మించి ఉద్యమకారుల ఆకాంక్షను పరిపూర్తి చేయడానికి పూనుకోవటం సంతోషదాయకం. వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, దాన్ని వేగంగా పూర్తి చేస్తున్నందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాం. తప్పనిసరిగా మనందరం ఇదే ఐక్యతను నిలబెట్టుకుందాం. ఒక ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం కోసం ఐక్యంగా సాగుతామని